హాయ్ అండి. ఎలా ఉన్నారు? హెచ్-4 ఏడీ రెన్యువల్స్ అప్లై చేశారు కదా చాలామంది. కొంతమంది మాత్రం తొందరగా వచ్చేస్తున్నాయి. కొంతమంది మాత్రం ఇంకా నెలల తరబడి వెయిట్ చేస్తున్నారు. నాకసలు ఈ డిఫరెన్స్ ఏంటో అర్థమవుతలేదు. అంటే ఏ క్రైటీరియా బేస్ చేసుకొని వస్తున్నాయి? ఎలా ఏంటి? అసలు రియల్ టైమ్ సినారియో ఎట్లుంది? సిట్యుయేషన్ ఎట్లా? అంటే ఏ విధంగా ఎళ్తుంది? కొంతమంది మాత్రం 2, 3 మంత్స్‌లో గెట్ చేస్తున్నారు. కొంతమందికి వితిన్ మంత్‌లోనే వచ్చేస్తుంది. కొంతమంది మాత్రం 6, 7 నెలలు ఇప్పుడు స్టిల్ 1 ఇయర్ నుంచి కూడా స్టాండర్డ్ లోన్ అప్లై చేశారు కదా! వాళ్ళు ఇంకా వెయిట్ చేస్తున్నారు. ఒకే హెచ్-4 ఏడీ ఒకే సంవత్సరంలో అప్లై చేశారు. ఒకరికి మాత్రం వచ్చేసింది. ఒకరికి మాత్రం ఇంకా పెండింగ్‌లో ఉంది. అసలు ఈ ప్రాసెసింగ్ ఎలా జరుగుతుందో కూడా అర్థమవుతలేదన్నమాట. ఒక రియల్ టైమ్ సినారియో చెప్పుకుందాం. హెచ్-4 ఏడీ వాళ్ళు రెన్యువల్ 2026 జాన్వరిలో రెన్యువల్ పెట్టారన్నమాట. స్టిల్ ఇప్పటికి కార్డ్ రాలేదన్నమాట. ఆలోచించండి ఒక్కసారి. అసలు ఈ ప్రాసెసింగ్ ఎలా జరుగుతుందో. దాని తర్వాత అప్లై చేసిన వాళ్ళది కూడా కార్డ్ వచ్చేసింది. ఇప్పుడు ఏం జరుగుతుందంటే, ఇప్పుడు మన ఏడీ ఏదైనా ఎక్స్‌పైర్ అవుతుంది ఇంకొన్ని నెలల్లో అంటే గనుక ఖచ్చితంగా మనం ఈ విషయం అయితే తెలుసుకోవాలి. చాలా మంది హెచ్-4 ఏడీ హోల్డర్స్ ఏమడుగుతారంటే, ఇంకొన్ని నెలల్లో నాది ఎక్స్‌పైర్ అయిపోతుంది. ఇప్పుడే రెన్యువల్‌కి అప్లై చేయాలా? లేదంటే ఇంకొంచెం సేపు వెయిట్ చేయాలా? అంటే గనక ఈ ప్రశ్నకైతే అంటే అందరికి సేమ్ సినారియో ఉంటది. మీకు చెప్పా కదా! 1 ఇయర్‌లో అప్లై చేసిన వాళ్ళకి ఆళ్ళకొచ్చింది, ఒకళ్ళకి రాలేదు. ఈ ప్రాసెసింగ్ అనేది అన్‌ప్రెడిక్టబుల్‌గా ఉంది. ఒకటే ఆన్సర్ అందరికి వర్తించదనమాట. ఇంతకు ముందైతే ఈఏడీ రెన్యువల్ విషయంలో ఇంత టెన్షన్ పడేవాళ్ళు గాదు గదా! ఎందుకంటే ఎలిజిబుల్ అయిన కొన్ని కేటగరీస్‌కి కొన్ని షరతులు నెరవేరితే గనక ఆటోమేటిక్ ఎక్స్‌టెన్షన్ ఉండేది. ఎందుకంటే మనకి రెన్యువల్ పెండింగ్‌లో ఉన్నా కూడా ఈ షరతులు ఏవైతే ఉంటాయో అవి నెరవేరితే గనక వర్క్ ఆథరైజేషన్ ఉండేది. వాళ్ళు వర్క్ చేసుకునేవాళ్ళు. బట్ ప్రెజెంట్ సినారియో ఎట్లుందంటే గనక, మనకు అసలు ఈ ప్రాసెసింగ్ అనేది ఎట్లా జరుగుతుందని కూడా అర్థం అవుతలేదు. అన్‌ప్రెడిక్టబుల్‌గా అనిపిస్తుంది. కానీ ఇప్పుడు ఈఏడీ రెన్యువల్ విషయంలో ఒక్కొక్కరి ఎక్స్‌పీరియన్సెస్ పూర్తి వేరేగా ఉందన్నమాట. ఎలా అంటే ఇప్పుడు కొంతమందికి మాత్రం తొందరగా వచ్చేస్తుంది. కొంతమంది మాత్రం నెలల తరబడి అయితే వెయిట్ చేస్తున్నారు. మీకింకా ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పాలా? నేను చూసిన కొన్ని కేసెస్‌లో స్టాండర్డ్ అలా అప్లై చేశారు గదా! వాళ్ళ కార్డ్‌లయితే వచ్చినియి. బండిల్‌గా ప్రీమియం ప్రాసెసింగ్‌లో అప్లై చేశారు గదా! వాళ్ళయి ఇంకా వెయిటింగ్‌లోనే ఉన్నాయి. అంటే ఇక్కడేంటంటే చాలా వరకు మనం ఎక్కువ వినిందేంటంటే స్టాండర్డ్ అలోన్ లేట్ అయితది. ప్రీమియం ప్రాసెసింగ్ అప్లై చేసిన వాళ్ళకి తొందరగా వస్తుంది. ఓకే. తొందరగా వస్తున్నాయి. కానీ బండిల్‌గా అప్లై చేసి వెయిట్ చేస్తున్న వాళ్ళు కూడా చాలా మందున్నారనమాట. మనకేమనిపిస్తదంటే ఈ కేటగిరీలో చేస్తే తొందరగా వస్తుంది అని చెప్పి గ్యారంటీ అయితే ఎక్కడ లేదు. కాకపోతే ఎక్కువ రిజల్ట్ ప్రీమియం ప్రాసెసింగ్‌లో అప్లై చేసిన వాళ్ళకైతే వచ్చింది. అందులో కొంత వెయిటింగ్ లిస్ట్ ఉన్నా కూడా వాళ్ళకొచ్చింది. స్టాండర్డ్ అలోని కూడా వచ్చి బండిల్ ప్రాసెస్ ఆగిపోయింది అంటే గనక అసలు ఎ ఎవ్రి కేస్ ఈస్ డిఫరెంట్ అనమాట. ఏ ప్రాసెసింగ్‌లో జరుగుతుందని కూడా మనకి తెలుసుకోవడానికి టైం పడుతుంది. ఇంకా వెయిట్ చేసేవాళ్ళు కూడా చాలా మందున్నారు. మీకు స్టార్టింగ్‌లో చెప్పా గదా! నాకు పర్సనల్‌గా తెలిసిన 2 ఫ్యామిలీస్ జనవరి 2026లో రెన్యువల్‌కి ఫైల్ చేశారనమాట. అందులో ఒక ఫ్యామిలీస్‌కి మాత్రం రిసిప్ట్ వచ్చింది. ఇంకో ఫ్యామిలీస్‌కి రిసిప్ట్‌తో పాటు బయోమెట్రిక్ నోటీస్ కూడా ఇచ్చారనమాట. కానీ ఫైనల్ అప్రూవల్ కోసం ఇంకా వెయిట్ చేస్తున్నారు. వాళ్ళు యూఎస్ఎస్ మెయిల్స్ పెడుతున్నారు. లైవ్ సపోర్ట్ ద్వారా కూడా కనెక్ట్ అయ్యారు. చాలా మెసేజ్‌లు పంపిస్తున్నారు. స్టిల్ వాళ్ళు ఫైనల్ అప్రూవల్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. కానీ ఇంకా బాధాకరం విషయం ఏంటి చెప్పాలా? ముగ్గురు మంచి జాబ్ ఉందని చెప్పా గదా! వాళ్ళకి వాలిడ్ ఈఏడీ లేకపోవడం వల్ల వాళ్ళ ఎంప్లాయీస్ పేరోల్ రన్ చేయలేక వాళ్ళ వర్క్‌ని టెంపరరీ హోల్డ్ చేయాల్సొచ్చింది. అందరికి ఇలా జరుగుతుందని కాదు. బట్ ఇలా కూడా జరుగుతున్నాయని చెప్పి చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ మాత్రమే. అందుకే ఇప్పుడు ఈఏడీ చాలా మందికుంటది. వాళ్ళేంటంటే చివరి దాకా వెయిట్ చేస్తారు. మనకి ఈ రెన్యువల్ ఎలిజిబిలిటీ వచ్చిన వెంటనే ఫైల్ చేయడం చాలా మంచిది. ఎందుకంటే మనకి ఇంతకుముందు ఆటోమేటిక్ ఎక్స్‌టెన్షన్ ఉండేది. మనం ఫైల్ చేసినా కూడా పెండింగ్‌లో ఉన్నా కూడా మనకి వర్క్ ఆథరైజేషన్ ఉండేది. మనం కంటిన్యూ చేసేది. బట్ ఇప్పుడు సినారియో అలా కాదు. మనకి అసలు ఎన్ని రోజులు పడతదో ఒక ప్రాపర్ టైమ్ లేదు. టైమ్ లైన్ లేదు కాబట్టి మనకి రెన్యువల్ ఎలిజిబిలిటీ వచ్చిన వెంటనే మనం ఫైల్ చేయడం మంచిది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ప్రాసెస్ అయితే ఖచ్చితంగా చేయండి. మనది ఇంకా టైమ్ ఉందిలే చివరి దాకా చూద్దాంలే అంటే అప్పుడు సినారియో వేరు, ఇప్పుడు సినారియో వేరు. ఎవరిదైతే ఇంకొన్ని నెలల్లో అయిపోయింది. ఎందుకండి అసలు ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసింది. మనకి రెన్యువల్ ఎలిజిబిలిటీ వచ్చిందంటే గనుక ఫైల్ చేసుకోవడం చాలా మంచిది. అది 6 నెలలు పట్టొచ్చు. ఒక్కొక్కరికి 2 నెలలు, 3 నెలలు పడతది. ఒక్కొక్కరు 6 నెలలు, ఒక సంవత్సరం కూడా వెయిట్ చేస్తున్నారు. సో, ఇంత టైమ్ లైన్ ఏం లేదు కాబట్టి మనకి ఎలిజిబిలిటీ వచ్చిన వెంటనే రెన్యువల్ పెట్టుకోవడం మంచిది. కొంతమందేంటంటే సోషల్ మీడియాలో వాళ్ళకి 2 నెలలకొచ్చిందంట గదండీ! వాళ్ళకి 20 రోజులకొచ్చిందంట గదండీ! వాళ్ళకి 8 నెలలకొచ్చిందంట గదా! అంటే నిజం. ఎవ్రి కేస్ టైమ్ లైన్ డిఫరెంట్ ఉండొచ్చు. ఎందుకంటే వర్క్ లోడ్, బయోమెట్రిక్స్, బ్యాక్‌గ్రౌండ్ ప్రాసెస్ వీటిని బట్టి టైమ్ లైన్ మారుతా ఉంటది. అంతేగాని సేమ్‌గా మాకు ఒక నెలలో వచ్చిందంటే ఇంకొకరికి ఒక నెలలో రావాలనేం లేదు. ఎవ్రి కేస్ ఈస్ డిఫరెంట్ అన్నమాట. కాబట్టి మీరు రెన్యువల్ డేట్‌నయితే చెక్ జేసుకోండి. వీలైతే ఎంప్లాయర్‌తో మాట్లాడి ఫైనల్‌గా అసలు టాటానింగ్‌తో మాట్లాడి కన్సల్ట్ అయ్యి అండ్ సినారియో చెప్పేసి చివరి డేట్ దాకా వెయిట్ చేయకుండా ముందరే ప్లానింగ్ జేసుకోవడం చాలా ముఖ్యం గదా! మీరెవరైనా ఈఏడీ ఫైల్ చేసారా? ఇంకా పెండింగ్‌లో ఉందా? లేదంటే అప్రూవల్ వచ్చిందా? మీ టైమ్‌లైన్ కామెంట్స్‌లో మెన్షన్ చేస్తే గనక వేరొకరికి ఆ ఎక్స్‌పీరియన్స్ అనేది యూజ్ అవుతది. వీడియో నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై.